నాటుకోడి జగన్ ఇచ్చిన నాటుకోడి అదిరిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి నిరుద్యోగ యువత విద్యార్థులను మోసం చేయడానికి మరొకసారి ముందుకొచ్చింది. మరి గతంలో చూసుకుంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే వచ్చిన సంవత్సరంలోనే 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి తీస్తానన్న మరి అబద్ధంతో మరి నిరుద్యోగ యువతని మోసం చేసి వాళ్ళ ఓట్లు దండుకొని ముఖ్యంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే సమాజంలో ఎక్కువ నిరుద్యోగులు ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని మోసం చేసి అబద్ధపు కల్లుబొల్లు మాటలు చెప్పి వాళ్ళని మోసగించి 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు డిఎస్సి తీయకపోవడం వల్ల మరి గత పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే జరిగిందో ఆ సమావేశంలో నిరుద్యోగ యువతపై జరిగిన చర్చలో 50,000 ఉద్యోగాలు మరి కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నాయంటే మరి అంత ఆశ్చర్యపోయారంటే ఢిల్లీ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతుంది. మరి చూసుకుంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళని ఒకదానికొకటి మెర్చి చేస్తూ ఈ యొక్క ఉపాధ్యాయులపై పని భారం మోపుతూ 62 ఏళ్లకు వాళ్ళ వృత్తిని మరి పెంచుతూ మరి వాళ్ళని చాలా మానసికంగా కుంగపాటికి గురి చేశారు. మరి ఈ రోజు చూసుకుంటే వీళ్ళ మాటలు నమ్మిన ఎవరైతే ఉన్నారో మరి నిరుద్యోగ యువత మన ఆంధ్ర రాష్ట్రంలోనే కేవలం 1345 మంది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డికి ఒకటి చెప్తున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క డిఎస్సిలో 23,000 ఏదైతే ఉద్యోగాలు తీస్తామన్నారో అవి వెంటనే భర్తీ చేయాలి. మరియు 5 సంవత్సరాల వయోభారాన్ని మరి మరలా వాళ్ళు ఎవరైతే కోల్పోయారో వయో పరిమితిని ఆ 5 సంవత్సరాలు కలిపి డిఎస్సి నోటిఫికేషన్ లో మరలా వాళ్ళకి అవకాశం కల్పించాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి న్యాయం చేయాలని తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ యొక్క గుంటూరు జిల్లాలో వినూత్న నిరసనగా మరి ఈ యొక్క ఆహారంలో ఏదైతే కూర లేకుండా వడ్డించాడో జగన్మోహన్ రెడ్డి అలానే ఉట్టి అన్నం నాటుకోడి చూపిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు వెంటనే నిరుద్యోగ లోకానికి క్షమాపణ చెప్పి ఉద్యోగాల భర్తీని పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నమస్కారం. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల్లో భాగంగా తెలుగు యువత ఆధ్వర్యంలో జనసేన టీఎన్ఎస్ఎఫ్ విభాగాలను కలుపుకొని ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తాను, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్స్ అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 23,000 డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కానీ అప్పుడేమన్నాడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 3 సార్లు డిఎస్సి పెట్టి 17,500 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అప్పట్లో చివరిలో 7,500 పోస్టులు భర్తీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సభల్లోకి లేవున్నాడంటే ఈ పెద్ద మనిషి కేవలం 7,500 పోస్టులు భర్తీ చేశాడు. నేను అధికారంలోకి రాగానే 23,000 పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పింది? ఆ రోజు రాష్ట్రంలో 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 2018 సంవత్సరంలో మన రాష్ట్రంలో దాదాపుగా 34 లక్షల మందికి పైగా డిఎస్సి అభ్యర్థులు ఉన్న విషయం గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి ఇప్పుడు 2024 వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య డిఎస్సి అభ్యర్థులు 50 లక్షల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 50,000 పైన పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 23,000 పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో. ఇప్పుడు 50,000 పోస్టులు అనేవి. కానీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఎన్నికలు సంబంధించిన తరుణంలో కుర్చీ దిగిపోయే టయానికి కేవలం నిరుద్యోగుల్ని డిఎస్సి అభ్యర్థుల్ని నోట్లో మట్టి కొట్టేందుకు ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఆశలు లేపించే విధంగా ఓట్లు దండుకోవడానికి కేవలం నిన్న కేబినెట్ సమావేశంలో 6,100 డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి
ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని తెలుగు యువతగా విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే, కళ్ళ కట్టినందుకు చూపించేందుకే ఏదో సినిమాలో చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా వడ్డన్నం తింటూ చికెన్ అనుకుని తినేయమంటారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డిఎస్సీల పరిస్థితి ఏంటంటే 23,000 డిఎస్సీ పోస్టులు ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి 6,000 అంటున్నాడు. అందుకే ఇదేమో జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సీ, అది మేము తెలియదేమో ఇస్తున్న డిఎస్సీ. అంటే మిగతా నిరుద్యోగులు ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇది ముమ్మాటికి ద్రోహం కాదా? దీన్ని యావత్ యువత విద్యార్థి లోకం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పైచీలకు డిఎస్సీ పోస్టులు భర్తీ చేయాలా, లేకపోతే నీ ముక్కు నేలకు రాసి ఏపీ యువత విద్యార్థి నిరుద్యోగ లోకానికి డిఎస్సీ అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలుగు యువతగా డిమాండ్ చేస్తూనే ఈరోజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.